విద్యా వ్యాపారి పొంగూరు నారాయణకు ప్రజాక్షేత్రం అంటే భయం. అందుకే గతంలో చంద్రబాబుకు డబ్బులిచ్చి మండలిలో సీటు కొనుక్కున్నారు అన్నది జగమెరిగిన సత్యం. అడ్డదారిలో చట్టసభకు వెళ్లి మంత్రి పదవి వెలగబెట్టిన నారాయణ గత ఎన్నికల్లో పోటీ చేసి మట్టికరిచారు. ఈసారి ఎలాగైనా నెల్లూరు సిటీని కైవసం చేసుకోవాలని నానా ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ తరపున బరిలోకి దిగనున్న మాజీ మంత్రి నారాయణ ఇప్పటికే అనేక కుట్రలకు తెరదీశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నెల్లూరును పట్టించుకోని నారాయణ ఇప్పుడు రోడ్డెక్కితే ప్రజలు నిలదీస్తున్నారు. ఆ ప్రజల చీత్కారాలతో బయటకు రాలేకపోతున్న నారాయణ ఏం చేయబోతున్నారు? వాచ్ ఇట్. తెలుగుదేశం ప్రభుత్వం ఏ స్కామ్ చేసినా అందులో ఆయన గారి హస్తం తప్పనిసరిగా ఉంటుంది. ఆయనే మాజీ మంత్రి పొంగూరు నారాయణ. అమరావతి భూముల కుంభకోణం దగ్గర నుంచి రింగ్ రోడ్డు స్కామ్ దాకా అన్నింటిలోనూ పొంగూరే చక్రం తిప్పారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఆయన 4.5 టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. అయినా సరే మళ్లీ నెల్లూరు సిటీ నియోజకవర్గ బాధ్యతలను నారాయణకే అప్పగించారు చంద్రబాబు. మంత్రిగా ఉన్నప్పుడే గెలవలేని పొంగూరు నారాయణ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా గెలవగలరనే ఆలోచన కూడా చంద్రబాబు చేయకపోవడం ఆశ్చర్యంగా ఉందని టీడీపీ క్యాడర్ భావిస్తున్నట్టు సమాచారం. నెల్లూరు సిటీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీకి కంచుకోట. ఇక్కడి నుంచి 2 సార్లు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కు పట్టం కట్టారు ప్రజలు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సామ దాన దండోపాయాలు ప్రయోగించింది. అయినా సరే అనిల్ కుమార్ యాదవ్ విజయాన్ని అడ్డుకోలేకపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మాజీ మంత్రి నారాయణ దాదాపుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నెల్లూరులో 4 ఏళ్ల పాటు టీడీపీ క్యాడర్ కు దిక్కు లేకుండా పోయింది. ఎన్నికలు మరో 5 నెలలు ఉండగా మాజీ మంత్రి పొంగూరు నారాయణ మళ్లీ ప్రత్యక్షమయ్యారు. నెల్లూరు సిటీని నేనే అభివృద్ధి చేశానని ప్రజలతో చెప్పుకునే యత్నం చేస్తున్నారు. అయితే జనం మాత్రం కరోనా సమయంలో కనిపించకుండా పోయావేంటి నారాయణ అని నిలదీస్తున్నారు. నారాయణతో పాటు ప్రచారం చేయడానికి వెళ్లిన టీడీపీ నేతలను సైతం ప్రజలు ప్రశ్నల వర్షం కురిపించడంతో ఆయనతో పాటు ప్రచారానికి వెళ్లడానికి స్థానిక నేతలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలు తిరస్కరిస్తున్నారనే విషయం నారాయణకు బోధపడడంతో ప్రజల వ్యతిరేకతను తగ్గించుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఆయన కుటుంబ సభ్యులను ప్రచారానికి వాడుకుంటున్నాడు. ప్రజల్ని సెంటిమెంటుతో మోసం చేయడానికి నారాయణ మాస్టారు ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేతలే అనుకోవడం విశేషం. మాజీ మంత్రి పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి, ఆయన 2 కూతుర్లను ప్రచారంలోకి దింపారు నారాయణ. ఈసారి ఎలాగైనా గెలవాలని ఆడవాళ్లతో ప్రచారం చేయిస్తే మంచి స్పందన వస్తుందని భావించిన నారాయణ అందులో భాగంగా ప్రతిరోజు సింధూరతో పాటు ఆయన చిన్న కుమార్తె షరిణిని కూడా ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలని సూచిస్తున్నారట. భర్త కోసం రమాదేవి, తండ్రి కోసం 2 కూతుళ్లు ఇంటింటి ప్రచారం మొదలుపెట్టారు. వారికి కూడా నెల్లూరు వాసుల నుంచి స్పందన లేదు. దాంతో వారు తాము ప్రచారాలకు వెళ్లేది లేదని నారాయణ మొహం మీదనే చెప్పేసినట్లు తెలుస్తోంది. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు నారాయణ పట్టించుకోలేదని, ఆయనకు ఓటు ఎలా వేయాలని నారాయణ కుటుంబ సభ్యులను సైతం ప్రజలు గట్టిగానే నిలదీస్తున్నారు. దీంతో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో లేడీస్ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు.